శాసనసభ ఎన్నికల్లో అసలైన ఘట్టానికి రంగం సిద్ధమైంది. ప్రచార పర్వం ముగియడంతో ఇక పోలింగ్ పైనే అందరి దృష్టి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 2290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 3,26,00,000కు పైగా ఓటర్లు తేల్చనున్నారు. ఓటింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 35,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది ఎలక్షన్ కమిషన్. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలో ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమవుతుంది. పోలింగ్ కంటే 90 నిమిషాల ముందు అనగా ఉదయం 5 గంటల 30 నిమిషాలకు మాక్ పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. 13 నియోజకవర్గాల్లో 30న సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయి. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. తెలంగాణ వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలన్నింటినీ ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి రవాణా సదుపాయంతో పాటు ప్రతి చోట ఉండేలా 21,686 వీల్ చైర్లు సిద్ధం చేశారు. 80 ఏళ్లు పైబడిన వారికి కూడా ఉచిత రవాణా సదుపాయం ఉంటుంది. బ్రెయిలీ లిపిలోనూ ఓటర్లు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు ముద్రించారు. ఓటింగ్ శాతాన్ని పెంచే కసరత్తులో భాగంగా స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తూ 644 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ కోసం ఈవీఎంలను ఎన్నికల అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని 59,779 బ్యాలెట్ యూనిట్లను పోలింగ్ కోసం వినియోగిస్తున్నారు. గరిష్టంగా ఎల్బీ నగర్ లో 4 బ్యాలెట్ల యూనిట్లు వాడనున్నారు. రిజర్వ్ బ్యాలెట్ యూనిట్లు కలిపి మొత్తం 72,931 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉండనున్నాయి. 56,592 కంట్రోల్ యూనిట్లు వినియోగిస్తారు. ఈవీఎంలు తీసుకువెళ్లే ప్రతి వాహనానికి తనిఖీ బృందాల వాహనాలకు జీపీఎస్ సౌకర్యం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 12,311 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 27,051 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ సదుపాయం ఏర్పాటు చేయనున్నారు. ఒకటికి మించి పోలింగ్ బూతులు ఉన్న కేంద్రాల వద్ద బయట కూడా కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. పోటీ తీవ్రంగా గొడవకు అవకాశం ఉన్న చోట ముందు జాగ్రత్త చర్యలో భాగంగా శాంతి భద్రతల సమస్యలు రాకుండా చూసుకోవాలని అధికారులు ఇప్పటికే ఆదేశించారు. మద్యం సరఫరా, మద్యం నిల్వలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఎక్సైజ్ శాఖకు స్పష్టం చేశారు. పోలింగ్ కు ముందు చివరి 48 గంటల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఇంటింటి ప్రచారం చేసుకునే అవకాశం ఉండగా ఎన్నికల ప్రచారం కోసం ఇచ్చిన ఇతర నియోజకవర్గాలు, ప్రాంతాల వారు వెళ్లిపోవాల్సి ఉంటుంది. హోటళ్లు, లాడ్జ్లు, ఫంక్షన్ హాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని క్షేత్రస్థాయి అధికారులు, పోలీసులను ఈసీ ఆదేశించింది. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోనూ తనిఖీలు మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు. No person shall convene, hold or attend, join or address any public meeting or procession in connection with an election, or display to public any election matter by means of cinematograph, television or other similar apparatus, propagate any election matter to the public by holding or by arranging the holding of any musical concert or any theatrical performance or any other entertainment or amusement with a view to attracting the members of the public thereto. Restrictions on setting up of election booth, canvassing near polling stations, use of mobile phones, cordless phones going armed near the polling station or on vehicles. Presence of political functionaries, party workers in a constituency who are from other areas and not voters of constituency shall not be allowed. So, all baitaki helpovali. Arrangements, direct or indirect, to carry any voter to or from polling station by any kind of vehicle used for transport is a criminal offence. Entry into polling station is to valid pass holders and the media persons are
requested not to capture photograph in any manner that will reveal the secrecy of ballot. అంటే మీకు పాస్ ఉంటే పోవచ్చు కానీ ఇట్లాంటి ఫోటోలు తీసుకోకూడదు which can reveal the secrecy of ballot. No person shall convene, hold or